భయపడవద్దు. మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని. మన పక్షములో ఉన్నవారు ఎవరి పక్షంలో ఉన్నవారు అండి? చూడండి, మన పక్షంలో ఉన్నవారు వారికంటే ఎవరికంటే? నీ పక్షంలో ఉన్నవారు, నీ ముందున్న శత్రువు యొక్క పక్షంలో ఉన్న వారికంటే అధికులు అని ఏం చెప్తున్నాడంటే ప్రార్థన, వీడి చూచున్నట్లుగా, యెహోవా వీడి చూచున్నట్లుగా దయచేసి వీని కండ్లను తెరవమని, దయచేసి వీని కన్నులను తెరవమని. మీకు తెలుసా మీ యొక్క చుట్టూ ఏముందో? మనకంత లేదు కదా భక్తి. చాలామంది, నేను ఒక సంఘానికి మొన్న వెళ్ళా, టీచ్ చేసేటప్పుడు చెప్పా, సేవకుల ముందు చాలా భక్తి ఉంటారండి కొంతమంది. ఒకటే నవ్వడం సంఘం చెప్తుంటే. సేవకుల ముందు వాళ్ళ భక్తి చూడాలా? వాళ్ళు నిలబడమన్న చోట నిలబడతారు, చెయ్యమన్న పని చేస్తారు. సేవకులు అటు వెళ్ళగానే వీళ్ళు ఇష్టం, మళ్ళీ మనం పోగానే వాళ్ళు వచ్చి మళ్ళీ అక్కడే నిలబడతారు. దీన్ని ఏమంటారంటే భక్తి అనరు, యుక్తి అంటారు. ఏమంటారు చెప్పండి? అట్లాంటి వారికి దేవుడు ఎప్పుడు తోడుగా ఉండడు. దేవుడు ఎప్పుడు మనకు తోడుగా ఉంటాడంటే మనం దేవుని కోసం సద్భక్తితో ఉద్దేశిస్తున్నప్పుడు మనకు శ్రమలు తప్పకుండా వస్తాయి. మనము చాలా వ్యతిరేకతలు, నిందలు, అవమానాలు, శ్రమల గుండా వెళ్తాం. అలాంటి టైంలో మనం ఎవరిని ఆశ్రయించాలంటే నాకు మహోన్నతుడైన దేవుడు తప్ప. అందుకనే వీళ్ళతో రాజు అంటున్నాడు, మీరు మహోన్నతుడైన దేవుని సేవకులు. మీరు ఎవరిని ఆశ్రయించారంటే ఆయననే ఆశ్రయించారు. కాబట్టి అందును బట్టి ఆయన తన దూతను పంపించి అగ్నిగుండాన్ని ఆహ్లాదకరంగా, అంటే అగ్నిగుండంలో వాళ్ళు వెన్నెల్లో తిరుగుతున్నారు. 7 వేడిగల అగ్నిగుండంలో వీళ్ళు ముగ్గురితో పాటు ఎవరున్నారంటే అగ్నిగుండాన్ని మంచి శాంతియుతంగా, సమాధానకరంగా, సంతోషంగా అక్కడ దానిని కట్టివేసిన దేవదూతని దేవుడు ఏం చేశారంటే వారి కోసం పంపించాడు. ఎప్పుడు మనం నిలబడగలుగుతామంటే వీళ్ళు ఎన్ని క్లిష్ట పరిస్థితులను ఏం చేయగలిగారండి? చెప్పాలి, ఏం చేయగలిగారు? చెప్పాలి. శ్రమలో ప్రార్థన, సంతోషంలో ప్రార్థన, వ్యతిరేకతలో ప్రార్థన, అవమానాల్లో ప్రార్థన, డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు ప్రార్థన, ఛాలెంజ్ వచ్చినప్పుడు ప్రార్థన, నువ్వా నేనా అని తెలుసుకునేటప్పుడు కూడా ప్రార్థన. మీరు ప్రార్థన చేయండి, తీసుకెళ్ళి మిమ్మల్ని అగ్నిగుండంలో వారేస్తానంటే నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలసిన అవసరం మాకు లేనే లేదు రాజా. ఎందుకంటే వాళ్ళకి తెలుసండి, ఈ రాజు కంటే ఆ రాజు గొప్పవాడని వాళ్ళకి తెలుసు. ఏ రాజు కంటే చెప్పండి? నీకున్న అధికారి కన్నా, నీకున్న సమస్తం కన్నా, నీకున్న ఆస్తి కన్నా, నీకున్న అంతస్తు కన్నా, నీకున్న ఆధిపత్యం కన్నా, నీకున్న అధికారం కన్నా నువ్వు నమ్ముకున్న దేవుడు గొప్పవాడని నమ్మినప్పుడు ఏం జరిగిద్దంటే ఆ దేవుడు తగిన సమయంలో నీకు సహాయాన్ని పంపుతాడు. అందుకని రాజే అంటున్నాడండి. వీళ్ళు అంటలే, ఓ రాజా చూసావా మేము ముందే చెప్పాం ఏం జరిగిద్దో అని అన్నారు వీళ్ళు. నీకు తెలుసా అన్నరా? కానీ ఏమనట్లేదండి. వాళ్ళ దగ్గరికి వచ్చి రాజే అంటున్నాడు, మహోన్నతుడైన దేవుణ్ణి సేవించు సేవకులారా రండి, పైకి రండి ఒకసారి అని ఏమంటున్నాడంటే మీ దేవుడే పూజార్హుడు. మీ దేవుడు ఏం చేశాడంటే తన దూతని పంపించి, ఎవరిని పంపించి మీకు తోడుగా ఉన్నాడట. ఎవరంటున్నారు ఈ మాట? వీళ్ళు చెప్పట్లా, మనం చెప్తాం సాక్ష్యం, దేవుడు పంపించాడండి, దేవుడు సహాయం చేశాడు. కానీ ఈ సాక్ష్యం ఎవరు చెప్తున్నారంటే ఏ శత్రువైతే వ్యతిరేకంగా నిలబడ్డాడో ఆ శత్రు నోట్ల నుండే వస్తుంది దేవుని యొక్క గొప్పతనం. జాగ్రత్త, నువ్వు ప్రార్థనా పరుడివి, ప్రార్థనా పరురాలవైతే నీకు శత్రువు తప్పకుండా లేస్తుంది. కానీ నీ ప్రార్థనా జీవితాన్ని బట్టి శత్రువే చెప్తుంది ఏమనంటే నీ దగ్గరికి నేను రాలేను. ఎందుకంటే నీలో ఉన్న దేవుడు, నీతో ఉన్న దేవుడు ఆయన గొప్ప దేవుడు. తన శక్తిని అంతా నీ దగ్గరికి పంపించి నన్ను నీ దగ్గరికి రానియట్లేదు. అపవాది సాక్ష్యం ఇవ్వాలి దేవుని బిడ్డలారా. అందుకని వీళ్ళ ముగ్గురు గురించి ఈ వ్యక్తి రాజు అంటున్నాడు, నిజంగా మీ దేవుడు పూజార్హుడయ్యా, మీ దేవుడు గొప్ప దేవుడయ్యా, మీ దేవుడు శక్తిమంతుడు. ఎందుకంటే తన దూతను పంపించి మీకు ఏ కీడు రాకుండా చేశాడు. చూడండి, వీళ్ళకి కనపడ్డారో కనపడలేదో కానీ రాజుకు కనపడ్డారు ముగ్గురితో పాటు ఇంకో వ్యక్తి. ఆయన ఎలా ఉన్నాడట ఆ వ్యక్తి చెప్పాలా? దేవదూత ముఖం వల్ల ఎవరు కనపడ్డాడు? ఎవరికి కనపడాలో తెలుసండి. మనం ప్రార్థన చేస్తే మనతో ఉన్నది ఎవరో మన శత్రువు కనబడాలా, మనలో ఉన్నది ఎవరో మన శత్రువు చూడాలా. మనం చెప్పక్కర్లా, దానికి అదే చూడాలా. ఏమనాలంటే
అమ్మో నీతో పాటు నువ్వు ఒక్కదానివి లేవు, నువ్వు ఒక్కడివి లేవు, కానీ నీతో పాటు ఎవరున్నారు? ఇక్కడ రాజు అంటున్నాడు, వీళ్ళు ముగ్గురితో పాటు ఒక దేవతల రూపము కలిగిన వాడు సంచరిస్తున్నాడు. ఓహో ఇదే ఆ సంగతి అంటే తప్పకుండా వీళ్ళ దేవుడు గొప్ప దేవుడు. పారిపోవటం కాదండి శ్రమలు వచ్చినప్పుడు, తప్పించుకోవడం కాదు, లేకపోతే ఎట్లా దీనిని ఏం చేసి మనం దీని నుండి బయటికి పారిపోవాలని ఆలోచించటం కాదు. ఏం చేయాలో తెలుసా? పేతురు రాసిన పత్రికలు అంటాడు, మనకి శ్రమలు వచ్చినప్పుడు, అగ్ని వంటి మహాశ్రమలు వచ్చినప్పుడట మనం ఏం చేయాలంటే ఏదో వింత సంభవించబోతుందని ఆశ్చర్యపడొద్దు, కానీ దానిలో మనం ఉన్నప్పుడట మహిమాయుక్తమైన దేవుని ఆత్మ మన మీద నిలిచి ఉంటుంది. కాబట్టి మీరు ధన్యులు అంటాడు. ఏ ఆత్మ చెప్పండి? మహాశ్రమలు. ఏ శ్రమలు? అగ్ని వంటి మహాశ్రమలు వచ్చినప్పుడు ఎవరు నిలిచి ఉంటారు మన మీద? దేవుని ఆత్మ నిలిచి ఉంటుంది. ఎందుకంటే దేవునికి తెలుసు ఈ శ్రమలో నువ్వు ఒక్కడివి నడవలేవు, కాబట్టి నీతో పాటు ఉండటానికే తన శక్తిని, తన పరివారాన్ని దేవుడు పంపుతాడు. ఇది తెలియక ప్రజలు ఏం చేస్తారు తెలుసా? ఎవరైనా సహాయం చేస్తారు, ఏదైనా మనకి దొరుకుతుందేమో, ఎక్కడికైనా వెళ్తే ఏదైనా దొరికిద్దేమో, ఎవరైనా ఏదైనా హెల్ప్ చేస్తారేమో. ఎంతసేపు ఇంట్లో ఏదైనా ఆర్థికంగా లేకపోయినా మనుషుల వైపే, ఉద్యోగాలు లేకపోయినా చెప్పాలా మనుషుల వైపే, పేదరికం ఉన్నా మా అక్కలకి ఎంత ఉందండి, మా చెల్లెళ్ళకి ఎంత ఉందండి, మా తమ్ముళ్ళకి ఎంత ఉంది, అయినా మాకేం సహాయం ఎందుకు చేయాలా చెప్పండి? ఎందుకు చేయాలి సహాయం? ఎవరిది వాళ్ళకే, ఎవరి కుటుంబం వాళ్ళదే. ఈ రోజుల్లో ఎవరికి ఉండవలసిన సమస్యలు వాళ్ళకే ఉన్నాయి, ఎవరు మోయాల్సిన భారం వాళ్ళు మోస్తున్నారు. నువ్వు వారి వైపు చూస్తే దేవుడు చేతులు ముడుచుకొని ఉంటాడు అంతే. దేవునికి ఇష్టమైంది ఏంటంటే దేవుడు ఎప్పుడు కూడా తన బిడ్డలు తన వైపు చూడాలని ఆశ ఉంటుంది. తన బిడ్డలు ఎవరి మీద ఆధారపడాలని ఆశ ఉంటుంది చెప్పాలా? తన మీదనే ఆనుకోవాలా. ఎవరి మనస్సు నా మీద ఆనుకునో వారిని నేను పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతా. ఎవరి మీద ఆనుకోవాలి నువ్వు? ఎవరు పడినదో వాళ్ళ మీద ఆనుకోవడం కాదు. ఎవరైనా దొరుకుతారేమో, ఎవరైనా ఉంటారేమో, ఎవరైనా చేస్తారేమో, ఎవరైనా ఏదైనా చేస్తారేమో, ఏదైనా దొరికిద్దేమో అని మనుషుల మీద అనుకోవడం కాదు. వీళ్ళు కూడా దానియేలుకి కబురు చేయలే. నువ్వు రాజు పక్కనే ఉంటావు, కలలు మర్మాలు చెప్తుంటావు, మమ్మల్ని అగ్నిగుండంలో వేస్తుంటే నీకు ఇంత కూడా లేదా అని అక్కడ కబురు చేయలే. వాళ్ళు ఒకటే మాట్లాడతారు, ఓ రాజా నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలసిన అవసరం మాకు లేనే లేదు. ఒకవేళ మా దేవుడు రక్షించకపోయినా పర్వాలేదు, కానీ మేము మాత్రం నువ్వు చెప్పింది చెయ్యం. ఎంత మంచి స్పష్టమైనటువంటి తీర్మానం అండి. మనకి చిన్ని శ్రమలు వస్తేనే అమ్మ బాబోయ్ మొదలు పెడతారు. ఇక కొంచెం కుటుంబంలో చిన్న పోరాటం, కొంచెం పిల్లల నుంచి కొంచెం సమస్య, కొంచెం భర్త నుంచి కొద్దిగా మామూలు కంటే కొంచెం ఎక్కువ చేస్తున్నాడేమో వ్యతిరేకత, కొంచెం ఇంట్లో ఏదో ఇన్ని నెలలు గడిచినా కొంచెం ఫైనాన్షియల్గా సమస్య. ఎవరు లేరండి మాకు, ఇక నేను చేయలేను ప్రభు, నాతో కాదు, ఎందుకు చేయాలి ఈ బాధ, వాళ్ళకి మంచి జరుగుతుంది నాకేమీ జరగట్లా, అసలు నాకు జరగాల్సింది కాదు ఇది, వాళ్ళకి జరగాల్సింది, నాకెందుకు జరగాల? ఇది దేవుని దగ్గర చెప్పే మాట. ఏం జరిగినా ఏం జరగకపోయినా ప్రభా, అసలు ఏమి శ్రమలు లేకుండా ఎలాంటి అగ్ని వంటి శ్రమలు వస్తాయి. యేసుప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ భూమి మీద. కొంచెం ఏదైనా కష్టం వస్తేనే ఎవరున్నారండి మాకు? దానియేలు నువ్వు బాగానే ఉన్నావు, మరి నీ సంగతి ఏమైందో చూసుకో అని వీళ్ళిద్దరు ముగ్గురు వార్నింగ్ ఇలే. వీళ్ళు ముగ్గురు వంతు వచ్చినప్పుడు వీళ్ళు ఏమన్నారంటే మేము నిలబడతాం. ఎవరి కోసం అంటే సర్వశక్తి కలిగిన దేవుని కోసం. ఒకవేళ మా పరిస్థితిని చూసి దేవుడు సహాయం చేస్తాడా? చేస్తాడు, లేకపోతే ఇట్లనే చచ్చిపోతాం. అయినప్పటికీ మాకు ప్రాణం గురించి మాకు బాధ లేదు, కానీ మాకు దేవుని సన్నిధికి వెళ్ళటం మాకు ముఖ్యం. ఇదే పరీక్ష దానియేలుకి వచ్చిందా? తీసిపోయి ఎక్కడ పడేశాడండి దానియేలుని? అబ్బా, పీల్చి పిప్పి చేసి ముక్కలు కాదు ఎముకలు కూడా ఉంచవు. అవి సింహాల బోన్లోనట ఆరాధన చేస్తున్నాడట దానియేలు హ్యాపీగా. వీళ్ళెవరో తెలుసండి? ప్రార్థనా పరులు. మనం ఎవరం అంటే ప్రార్థన లేని వాళ్ళం. అది ఒప్పుకోవాలి మనం. ఎప్పుడు మనకేం లేదండి, వాళ్ళకి ఏముంది?
అందుకే వాళ్ళకి సింహాలు వచ్చాయి, అగ్నిగుండాలు వచ్చాయి, అన్నీ వచ్చినా కానీ వాళ్ళు అంటున్నారు మేమెవ్వరికి ఏం చెప్పాల్సిన అవసరం లేదు, మా దేవుడు ఎలాంటి దేవుడో అదే బయటకు వస్తుంది. ఒకవేళ చేయకపోయినా పర్వాలా, ఈ ప్రాణం ఇవాళ ఉంటుంది రేపు పోతుంది, మేము ఎక్కడికి వెళ్ళాలంటే మా సర్వశక్తి కలిగిన దేవుని సన్నిధికి వెళ్ళాలా. దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితం అంటే అదొక ఛాలెంజింగ్ లైఫ్ తప్ప అది సర్దుకుపోయే జీవితం కాదు. అదేదో మనం ఏమంటారు పర్వాలేదులే అని సర్దుకుపోయే లైఫ్ నీకుంటే దేవుడు ఎన్నడూ నీ ద్వారా గొప్ప కార్యాలు చేయలేడు. దేవుడు ఎప్పుడు గొప్ప కార్యాలు చేస్తాడంటే నీకు నింద వచ్చినప్పుడు, నింద అవమానాలు గుండా నడుస్తున్నప్పుడు వాళ్ళకి చేస్తున్నాడు దేవుడు నాకు చేయట్లే, వీళ్ళకి చేస్తున్నాడు దేవుడు నాకు చేయట్లే, వాళ్ళకి చేశాడు దేవుడు నాకు చేయట్లే, వీళ్ళకైంది నాకు కావట్లే. చూడండి, ఎప్పుడు కూడా దేవుడు మనల్ని పరీక్షిస్తున్నప్పుడు, మనం పరిశీలన చేస్తున్నప్పుడు, పరిశోధిస్తున్నప్పుడు మనం ఎట్లుండాలంటే సంతోషించాలి, ఆనందించాలి. ఎందుకంటే వీళ్ళు ముగ్గురికి ఆ పరీక్ష వచ్చినప్పుడు దానియేలు ఏం చేశాడంటే ఆయన పని ఆయనేం కల్పించుకోలే. దానియేలుకి పరీక్ష వచ్చినప్పుడు వీళ్ళు ముగ్గురు ఎవరిది వాళ్ళకండి పరీక్ష ఎదుర్కోవాల్సి వస్తే దేవునికి మానవునికి ఉన్న పరీక్ష. కొన్నిసార్లు ఒంటరిగా భార్య ఎదుర్కోవాల్సి వస్తుంది, భర్త ఎదుర్కోవాల్సి వస్తుంది, కొన్నిసార్లు పిల్లలు ఎదుర్కోవాల్సి వస్తారు. వాళ్ళ పోరాటంలో నీకు ఎంత ప్రేమను నువ్వు తల్లిగా తండ్రిగా వెళ్ళలేవు. నీ పిల్లలు కాదు, వారు దేవుని పిల్లలు కాబట్టి ఆ పోరాటాన్ని దేవుడు వాళ్ళ జీవితంలోకి పంపించాడు. నువ్వెదుర్కోవడానికి నీకెలా జరుగుతుంది? అది ఆయన ఎదుర్కోవాలా? లేదు, నేనే నిలబడతా, అన్నిటికీ నువ్వే నిలబడు. మరి దేవుడు మౌనంగా ఉంటాడు, అన్నిటికీ నువ్వే పో. ఇక ఎందుకు దేవుడు ఎందుకు? ఆయన కలుగు చేసిన వాడు, సృష్టికర్త. ఆయన పిల్లలకు వ్యతిరేకత వచ్చినప్పుడు ఆయన రావద్దండి? మనమే పోవాలా, మనమే ఎదుర్కోవాలా, మనమే చేయాలా, అన్నీ మనమే చేయాలా. ఎందుకంటే ఎవరు నా మీద ఆనుకుంటారు. అందుకని వీళ్ళకి రాజు ఒక మాట అంటాడు, మీరు దేవుణ్ణి సేవిస్తున్నారు కాబట్టి, అంటే పూర్తిగా ఆయన మీద ఆనుకుంటున్నారు. దానియేలు నువ్వు పక్కనే ఉంటావు కదా, మనం అందరం కూడా ఏంటి చెరపట్టబడిన వాళ్ళం కదా, నువ్వు మాకు మేము నీకు, కాబట్టి మా గురించి కొద్దిగా రాజుకి చెప్పరాదు, ఏమని ఈ అగ్నిగుండంలో వేయొద్దు, ఏదో చిన్న శిక్ష పెట్టి తప్పించేద్దామని. అలాంటి ఆశపడలేదండి వాళ్ళు. ఈ రాత్రి దేవుని బిడ్డలారా, చిన్ని విషయానికి కూడా ప్రభు కోరుకునేది ఏంటంటే మనం ఎప్పుడు ఆయనను ఆశ్రయించే బిడ్డలుగా ఉండాలి, ఆయనని ఆనుకునే బిడ్డలుగా ఉండాలి. అందుకని యెహోషాపాతు రాజు ఎప్పుడు కూడా తన సైన్యంతో అంటాడు, దేవుని నమ్ము, దేవుని ప్రవక్తని నమ్ము, అంతే. నువ్వు ఆధారపడవలసింది ఒకటి దేవుడు, రెండోది తన పక్షంలో ఉన్న దైవజనుడు. వీరిద్దరు కానీ నువ్వు నమ్మితే, వీరిద్దరి మీద కానీ, వీరి ప్రార్థన మీద, దేవుని శక్తి మీద నువ్వు ఆధారపడితే దేవుడు చేయాల్సింది చేస్తాడు. శరీరులను ఆధారం చేసుకోవద్దు, మనం శాపగ్రస్తులం అయిపోతామట. ఎవరిని ఆధారం చేసుకుంటే అటు చెప్పండి, వాళ్ళు ఎవరైనా కావచ్చు. శరీరులను ఆశ్రయంగా పెట్టుకోవద్దు, శరీరులను ఆధారంగా చేసుకోవద్దు, శరీరులని ఆశ్రయించొద్దు. బైబిల్ చెప్తుంది కదా, రాజులనైనను అధికారులైనను కానీ నమ్ముకొనకడు కానీ సర్వశక్తి కలిగిన దేవుడు నేనే, నన్ను నమ్ము, నీకు నేను కార్యం చేస్తా. మన జీవితంలో ఇలాంటి పరీక్షలలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుని నమ్మటం. అంటే దేవుని సన్నిధిలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా ప్రార్థన మాత్రం ఒక ఆయుధంగా ఉండాలి. దేవుని బిడ్డలారా, ఆ ప్రార్థన జీవితం నిత్యం మనం కాపాడుకోవాలి. క్రైస్తవులండి శ్రమలు వస్తే ఈ రోజుల్లో దేవుని సన్నిధిని ఆశ్రయించడం మానేస్తున్నారు. పోరాటం వస్తే మనుషుల్ని వెతుక్కుంటున్నారు. శ్రమ వస్తే ఎవరైనా ఆదరిస్తారేమో, ఎవరైనా నా బాధ ఎవరితో నన్ను చెప్పుకుంటే పోతుందేమో, ఎవరి దగ్గరికి వెళ్తే బాగుండేమో, ఎక్కడైనా తిరిగితే బాగుండేమో, ఎటైనా వెళ్తే బాగుండేమో. జాగ్రత్త, నువ్వెక్కడ తిరిగినా నీకు సమాధానం ఉండదు. నువ్వు ఆయన వద్దకు వస్తే అప్పుడు ఆయన నీ వద్దకు వస్తాడు. చూడండి, వీళ్ళు దేవుని వద్దకు వచ్చారు. దేవుడు ఎవరి వద్దకు వెళ్ళాడండి? దేవుడే వీళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఎవరి మాట అంటున్నారంటే రాజు అంటున్నాడు, నీ దేవుడే. చూడండి, దానియేలుతో కూడా రాజు ఏమంటాడో తెలుసా? ఏమంటాడండి? గుహ దగ్గరికి వచ్చి దానియేలు అని పిలుస్తాడు. ఎంత బాగా పిలుస్తాడు రాజు. రాజు బాధ చూడాలి. ఎందుకంటే దేవుని శక్తిని రాజులు, అధికారులు, రాజ్యాంగాలు చూడాలి. దేవుని బిడ్డలారా, ఏమంటాడండి రాజు? జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుని నిన్ను రక్షించగలనా అని అతనిని అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించును గాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని గనుక ఆయన తన దూతలను పంపించి
సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లను మూయించెను. ఎవరిని పంపించాడండి? దూతను. ఎవరిని పంపించాడు? దానియేలు దగ్గరికి. తన దూతను పంపి. వీళ్ళ దగ్గరికి ఎవరిని పంపించాడు? ఎవరిని పంపించాడు? వీళ్ళ ముగ్గురు దగ్గరికి తన దూతను పంపించాడు. ఎందుకు పంపించాడండి? వీళ్ళు ఈయన దగ్గరికి అట్లే పంపించాడు, వాళ్ళ దగ్గరికి. మరి వీళ్ళకి శ్రమలో నువ్వు నాకు సహాయం చేయి, నేను నీకు సహాయం చేస్తాను అనుకున్నారా వీళ్ళు? ఎవరి ఛాలెంజింగ్ వచ్చినప్పుడు వాళ్ళు నిలబడ్డారండి. దానియేలుకి సింహభూంలో ఉన్నప్పుడు మంచి క్లియర్గా చదవాలి. దానియేలు గురించి దేవుడు రాజు ఏమంటున్నాడండి? అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖస్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగనా అని అతనిని అడిగను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని కనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లు మూయించెను. ఎవరు నోరు మూయించాడండి? దేవుడు. సింహాలు. ఎవరు మూయించారు? దేవుడు. అది ఎవరిని పంపించి మూయించాడు? ఆయన దూతని. ఉన్నారా దూతలు మీ పక్కన ఎప్పుడైనా? ఎక్కడున్నారు? ఉంటే మనం ప్రార్థన చేసేటప్పుడు ఎంత బాగా చేస్తాం తెలుసా? మనం ఎక్కడున్నా ఆయన సన్నిధి దూత మనతో ఉంటుంది. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఉండాలి మనం. రిపోర్టర్, విలేకరి అన్నీ ఎక్కడి నుంచి పోతుంటాయి చెప్పాలా? రాస్తా ఉంటుంది, రిపోర్ట్ రాస్తుంది. ఏం చేస్తే తెలుసు? నువ్వు ఎక్కడికి పోతే అక్కడికి వస్తుంది దేవదూత. నీ పక్కన నీ విషయాలన్నీ ఎక్కడికి పోతుంటాయి? రిపోర్ట్ తీసుకొని ఎక్కడికి పోతుంది? దేవుని దగ్గరికి వెళ్తుంది. నువ్వు ప్రతిదీ నువ్వు అడిగేసి ప్రతి అడుగు, ప్రతి మాట, ప్రతి తలంపు, నువ్వు ఎక్కడేం మాట్లాడుతున్నావు ఇవన్నీ రిపోర్ట్ పోతూ ఉంటుంది. నేను ఒక విశ్వాసకి ఇదే చెప్పాను, అమ్మా గోడలకి చెవులు ఉంటాయని పెద్దోళ్ళు అంటారు తెలుసా నీకు? అంటారా అనరా? చెప్పండి. ఎవరు అంటారండి? అందరు అంటారు గోడలకి చెవు. నువ్వెంత గుసు అట్లాడుకున్నా ఎవరుంటారు నీ పక్కన? ఎవరుంటారండి? ఈ దేవదూత ఇన్ఫార్మర్. ఎవరికి? దేవునికి, మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటుంది. మనం చేసే పని, మనం చేసే కథ, మనం మాట్లాడే మాట, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ పోతూ ఉంటుంది అక్కడ. జాగ్రత్తగా ఉండాలి మనం. ఎందుకంటే మనం మంచి పరిశుద్ధుడైన దేవుణ్ణి కలిగి ఉన్నాం. మన మాటలో కానీ మన క్రియలో కానీ మనల్ని సేవకులు లేకపోవచ్చు, ఎవరు మన ప్రక్కన లేకపోవచ్చు. 4 గోడల మధ్య భార్య భర్తలు పిల్లలు మీరే మాట్లాడుకుంటుండొచ్చు. మీ చెవి యొగ్గి మీ మాటలు ఆలకించడానికి మీ ప్రక్కలు ఎవరుంటారండి? చెప్పండి, అందరం చెప్దాం. దేవుడు ఎవరిని పంపుతాడంటే అంతే. దేవుని వాక్యం చెప్తుందండి, మహోన్నతిని చాటున నివసించేవాడే ఆయన నీడలో ఉన్న వారికి, ఆయనను ఆశ్రయించే వారికి, ఆయన ఎందు భయభక్తులు కలిగిన వారికి దేవుని వాక్య ప్రకారం ఎవరుంటారంటే దేవదూతలు ఉంటారు. ప్రతి దానికండి. ఎవరన్నా కొంతమంది తిడుతుంటారు పిల్లల్ని, నువ్వు ఏమైనా అయితే బాగుండు అంటే దేవదూతలు పక్కన ఉండి ఏమంటారు చెప్పండి? ఆమెను అంటూ ఉంటాయి. అవి నువ్వెవరైనా శాపనార్థాలు పెడతా ఉంటే ఆమెను అంటూ ఉంటాయి. నీ పక్కన నిలబడి నీ ప్రక్కలో ఉండి, నీకు ఎవ్వరు నీ పక్కలో ఉండరు కానీ క్లియర్గా నీతో పాటు ఉండేది ఎవరంటే దేవదూతలు. జాగ్రత్తగా ఉండాలి. మనం అనుకుంటుంటాం మనల్ని ఎవ్వరూ గమనించట్లేదు. మన గురించి దేవదూతలు ఎలాంటి రిపోర్ట్ తీసుకొని వెళ్ళాలంటే మంచి రిపోర్ట్ తీసుకెళ్ళాలి దేవుని బిడ్డలారా. దేవుని దగ్గరికి మంచి రిపోర్టర్స్ మన నుంచి మంచి సాక్ష్యం వెళ్ళాలా. గాబ్రియేలు ఆశీర్వాదం తీసుకుని దానియేలు దగ్గరికి వస్తుంది. మికాయేలు పారసీకుల యొక్క అధిపతితో యుద్ధం చేస్తుంటారు. ఎందుకండి మికాయేలు పారసీకుల యొక్క అధిపతితో దానియేలు పక్షంలో యుద్ధం చేస్తుందంటే దానియేలు భయభక్తులు కలిగిన వాడు, నీతి న్యాయములు కలిగిన వాడు కాబట్టే దూత శత్రువుతో పోరాడుతుంది. మనకు లేదనుకోండి, దూతలు కూడా మనకి ఎలాంటి సహాయం చేయరు. ఎందుకంటే మన చెడు క్రియలు, మన ఆలోచనలు, మన మాటలు, మన పద్ధతులు అన్నీ తెలుసుకుంటాయి దేవదూతలకి. ఎవరు వస్తారండి మరియ దగ్గరికి? గాబ్రియేలు వచ్చి మాట్లాడుతుంది. ఏమని? శుభవర్తమానం తీసుకొని. మీ దగ్గరికి ఏదైనా మంచి బ్లెస్సింగ్ తీసుకొని ఎవరు వస్తారు? దేవదూతలు వచ్చినప్పుడు మీరు చెడ్డ మాటలు మాట్లాడుకుంటా, వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకుంటా, సేవకులను తిట్టుకుంటా, ఆ మాటలు ఈ మాటలు మాట్లాడుకుంటూ నీ గుమ్మము నుంచే బయటికి వెళ్ళిపోతాయి.
మన పక్కనే ఉంటారు, మనతో ఉన్నారు, మనల్ని గమనిస్తున్నారు. మన ఫీలింగ్స్, మన ఎక్స్పోజింగ్స్ సమస్తము కూడా సృష్టికర్త అయిన దేవుని దగ్గరికి అవి తీసుకువెళ్తాయి. మన ప్రార్థనలు ఎవరు తీసుకెళ్తారో తెలుసా? కొర్నేలు దగ్గరికి ఎవరు వచ్చిందండి? ఏం చెప్తుంది కొర్నేలు దగ్గరికి దేవదూత వచ్చి? నీ ధర్మ కార్యములు, నీ ప్రార్థనలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి. ఎవరు చెప్తారు ఈ మాట? జాగ్రత్త, మరి నువ్వెవ్వరు చూడొద్దు నిన్ను. నీ ఆశీర్వాదాలు దేవుడిని తీసుకొని వస్తున్నప్పుడు నువ్వు ఖచ్చితంగా స్పష్టంగా నీతిగా న్యాయంగా ఉండాలి. అందుకనే దానియేలు సింహాల నోరు మూయటానికి ఎవరు వచ్చారండి? దేవదూత. షడ్రక మేషక అగ్నిగుండంలో ఎవరు వచ్చారు? దేవదూతలు అనాలి. వీళ్ళకి నేను సహాయం చేస్తా. ఎప్పుడు చేస్తారో తెలుసా దేవదూతలు నీకు సహాయం? నువ్వు దేవుని కోసం నిలబడినప్పుడే, దేవుని పరిచర్య కోసం నువ్వు నిలబడినప్పుడే. మనం ఇష్టానుసారంగా బ్రతుకుతూ దేవుడు తన దూతలను మనతో ఉంచాలంటే ఉంచడు. మనం చెడ్డ మాటలు మాట్లాడుతూ, వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ, ఇష్టానుసారమైన మాటలు మాట్లాడుతూ, నష్టం కలిగించే మాటలు మాట్లాడుతూ, బలహీనమైన మాటలు మాట్లాడుతూ దేవదూతలు సహాయం చేస్తారా? దేవుడు పంపుతాడా వాటిని మన దగ్గరికి? పంపడు. జాగ్రత్తగా ఉండాలి. అందుకనే వీళ్ళు ఛాలెంజింగ్ లైఫ్లో, ప్రార్థనా జీవితంలో పడిపోకుండా, తప్పిపోకుండా ఎలాంటి తీర్మానం చేసుకున్నారో అందులో నిలబడున్నారు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే వారి దగ్గరికి దేవుడు తన దూతని పంపించి వాటి నోరు మూయించాడంట. అంటే దేవదూతలు మనతో ఉంటే ఒక్క దేవదూత 1,80,000 మందిని చంపేస్తట. ఒక్క ఏంజెల్, ఒక్క దూత. చూడండి, మన చుట్టూ 10,000 మంది పడినను మనకు అపాయం మన యొద్దకు రాదు అంటానికి కారణం ఏంటంటే మనతో దేవదూతలు ఉన్నప్పుడు అపాయం మన యొద్దకు రాదు. మనం పడుతున్నప్పుడు రాయి తగులకుండా తన దూతలు మనల్ని ఏం చేస్తారంటే ఎత్తి, ఎప్పుడు చర్చిలో కూర్చొని నిద్రపోతున్నప్పుడా దూత నిలబడి ఉంటుంది ఆశీర్వాదాలు తీసుకొని. దానియేలుతో దేవదూత అంటది, ఏమంటదంటే ఇదిగో నిన్ను ప్రార్థన చేసి నిన్ను తగ్గించుకున్న మొదటి దినమునే నీ యొద్దకు నేను బయలుదేరా. అంటే మనం ప్రార్థన చేసి నిన్ను వెతికేటప్పుడే ఆయన దూతలు మన దగ్గరికి వస్తారు. కానీ ఆశీర్వాదాలు తీసుకొని మన యొద్దకు వచ్చేటప్పుడు మనం ఎలా ఉండాలంటే యథార్థంగా, భక్తిగా, నమ్మకంగా ఉన్నప్పుడు అవి ఏం చేస్తుంటే మన చేతిలో పెట్టి వెళ్ళిపోతాయండి. రియల్లీ దేవుని బిడ్డల అనుభవంతో చెప్తున్నా. ఏలియాకు కాకితో ఆహారం పంపుతాడు దేవుడు, పంపడా? చెప్పండి. మళ్ళీ ఎలాంటి భోజనం పంపాడు? కాకితో మాంసం అండి. దేవుడు పెడితే శ్రేష్టమైనది పెడతాడు ఆయన. ఏ రొట్టె ముక్కో ఏడో మిగిలింది పంపొచ్చు కదా. కాకిలు ఏమి ఏరుకొస్తాయండి? ఎంగిలి ఏరుకొస్తాయి, దాని పనే అది. అసలు మళ్ళీ కాకి ఏదన్నా మాంసం ముక్క దొరికిందంటే అది దొరికిద్దా? కాకి గోల అంటాం. ఒక్కడ దొరికితే 4 కలిసి తింటే అరిసి అరిసి దాని నోట్లోకి వెళ్ళిది, దీని నోట్లోకి వెళ్ళది, మొత్తానికి అది ఎక్కడో పడేటట్టు చేసుకుంటాయి. కానీ నమ్మకంగా తీసుకొని వచ్చింది కాకి, ఏలియా దగ్గర తీసుకొచ్చి ఇస్తుందండి ఆహారం. అంత శక్తిమంతుడు దేవుడు. తృణీకరించబడిన జీవితం పంపుతాడు ఏలియాకి. ఎందుకంటే నా బాహుబలం తక్కువ కాలేదని తన సామర్థ్యాన్ని చూపించడానికే. కాబట్టి దూత నీతో ఉన్నప్పుడు, నీ ప్రక్కలో ఉన్నప్పుడు, నీతో తిరుగుతున్నప్పుడు నువ్వెంత యథార్థంగా ఉంటున్నావు, ఎంత భక్తిగా ఉంటున్నావు, ఎంత నమ్మకంగా ఉంటున్నావు, ఏ విధమైన జీవితాన్ని జీవిస్తున్నావు, ఎలాంటి ప్రవర్తన కలిగి ఉంటున్నావు, ఎలా నిన్ను ఏ విధమైనటువంటి మనసు కలిగి ఉంటున్నావు, ఇవన్నీ కూడా దేవుడు గమనిస్తారు. జాగ్రత్తగా ఉండాలి దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఈ రోజుల్లో క్రైస్తవులు దేవుని కృపని పోగొట్టుకుంటున్నారు. ఆయనకి పాపం పరలోకం విడిచిపెట్టి ఆయనను ఆరాధించి అన్నీ వదులుకొని ఆఫ్టర్ ఆల్ మనం ఎందుకు పనికిరాని గడ్డి పూచతో సమానమైన మనతో గడపాలనట దేవాతి దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడట. నువ్వు వాళ్ళతో వీళ్ళతో గడుపుతుంటే ఏడ్చుకుంటూ వెళ్ళిపోతాడు ఆయన. తండ్రి ఆశ నువ్వెవరితో గడపాలని? ఆయనతో గడపాలని, ఆయనతో నడవాలని, ఆయనలాగా ఉండాలని, ఆయనని చూపించాలని, ఆయనని పోలి నడవాలని, ఎప్పుడు ఆయనతోనే ఉండాలని ఆయనకు ఆశ. నీ పిల్లలు ఎప్పుడు నీకో ఉండాలని నువ్వు కోరుకుంటుంటావు. శారీరకంగా 9 నెలలు మనం ఏదో కని పెంచి పెద్ద చేసి చదివించి వాళ్ళకు ఒక భవిష్యత్తు ఇచ్చినందుకే శారీరకంగా మనతో ఆలోచిస్తే దేవుడు ఎంత ఆలోచిస్తాడు చెప్పండి మీరు.
నీకోసం రక్తం ఇచ్చి, ప్రాణం ఇచ్చి, సర్వం ఇచ్చి, చనిపోయి, మరణించి, తిరిగి లేచి, మరలా రాబోతు నిత్యరాజ్యంలో తీసుకెళ్లాలని రోజు నువ్వు ఎప్పుడు ప్రార్థనకు వస్తావా అని ఎదురు చూస్తాను ఆయన. నీ ఇంట్లో ఎప్పుడు బైబిల్ చదువుతున్నావా? నువ్వు ఎక్కడైనా మాట్లాడని కూడా మాట్లాడినప్పుడు, చెడ్డ పనులు చేసినప్పుడు, దేవుని దుఃఖపరిచినప్పుడు ఆయన నీ వద్ద నుంచి వెళ్ళిపోతాడు. జాగ్రత్తగా ఉందాం దేవుని బిడ్డలారా. శ్రమలు వస్తాయి, పోరాటాలు వస్తాయి, అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి, వ్యతిరేకతలు వస్తాయి. మా ఆశ, దేవుని ఆశ ఏంటంటే దేవుని సన్నిధిలో జీవము కలిగిన దేవుని సేవను మోసే సేవకులుగా సంఘాలు ఈ దినాల్లో లేవాలి. దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న దేవుని బిడ్డలారా, నీ జీవితంలో శ్రమలు, నిందలు, అవమానాలు, పోరాటాలు కలిగినప్పుడు మనుషుల్ని ఆశ్రయిస్తున్నావా? లేకపోతే భయపడి తప్పించుకొని పారిపోతున్నావా? వెనకంజ వేస్తున్నావా? కానీ షడ్రక్, మేష, అబేద్నెగో అగ్నిగుండంలో వేయబడాల్సిన పరిస్థితిలో దేవుడు శక్తిమంతుడని రాజులు ఎదుట, అధికారులు ఎదుట నిరూపించిన అదే శక్తి బ్రతికున్నది. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు ఈ కార్యక్రమంలో నుంచి నిన్నే ఎంకరేజ్ చేస్తున్నాడు. నీవు నమ్ముకున్న దేవుడు శక్తిమంతుడు. నీలో ఉన్న దేవుడు లోకాన్ని జయించిన దేవుడు. నీవు నిలబడు. తన దూతను పంపించి తన శక్తిని నీ కుటుంబంపై, నీ ద్వారా, నీ సంఘంపై, నీ సేవలో, నీ పట్టణంలో, నీ ప్రాంగణంలో, నీ గ్రామంలో దేవుడు కుమ్మరించబోతున్నాడు సహోదరి, సహోదరుడా. కాబట్టి కార్యక్రమం చూస్తున్న నువ్వు ధైర్యం తెచ్చుకొని ఒక మంచి తీర్మానం చేసుకొని ప్రభు పక్షంలో నిలబడడానికి నాతో కలిసి ప్రార్థన చేయి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం. ఈ బిడ్డలు ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డలని కూడా మీరు జ్ఞాపకం చేసుకో ప్రభా. వారిపై నీ సన్నిధి దిగాలి నాయన. వారు నాయన షడ్రక్, మేష, అబేద్నెగో ఏ విధంగా నీ పక్షంలో నిలబడ్డారో వారు కూడా నీ పక్షంలో నిలబడాలి. శ్రమలు అనుభవిస్తున్న బిడ్డలు ఉంటున్నారు, నిందల అవమానాలు మోస్తున్న వారు ఉంటున్నారు, వ్యతిరేకతలు భరించే వారు ఉంటున్నారు. ప్రభా, తప్పిపోవద్దు, మనుషుల్ని ఆశ్రయించొద్దు నాయన. సమాధానం కొరకు ప్రజల్ని వెంటాడొద్దు, కానీ నీ శక్తిని, నిన్ను ఆశ్రయించే వారికి ఆ బిడ్డలు మార్చబడుతురు గాక ప్రభా. నీ పక్షంలో వారు నిలబడుతుండగా ప్రభా, వారికి నీ దూతలను పంపించి వారి శత్రువులను మూసి వారి బంధకాలను తెచ్చి వారిని లేవనెత్తమని మేము ప్రార్థన చేస్తున్నాం. నీ సన్నిధి ఇప్పుడే ఈ ప్రోగ్రాంలో నుంచి చూస్తున్న ప్రతి బిడ్డలపై దిగునుగా కానీ మేము ప్రార్థన చేస్తున్నాం. నీ కృప ప్రతి ఒక్కరి మీద కుమ్మరించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హన్మకొండ, వరంగల్ పట్టణస్థులకు శుభవార్త. అక్టోబర్ 23, 24, 25, 26 తేదీల్లో హైగ్రవ్ చారి మున్సిపల్ గ్రౌండ్స్ లో బాలసముద్రం ప్రతిరోజు సాయంత్రం 6 నుండి 9 గంటల వరకు మీటింగ్స్ జరగబోతున్నాయి. పరిశుద్ధాత్మ దేవునితో పాటు శక్తివంతమైన వాక్యంతో పాటు దేవుడు తన ఆత్మచేత కదలబోతున్న దినాలు బలమైన మీ జీవితాల్లో అద్భుతాలు దేవుడు చేయాలనుకుంటుండగా రండి, పాల్గొనండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.